నమస్కారం. సుఖీభవలో బ్లడ్ గ్రూప్ వేరైనా కిడ్నీ మార్పిడి సాధ్యమే. షుగర్ ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు? పొత్తి కడుపులో టీబీ ప్రాణాంతకమా? థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్, ఇంకా హెల్త్ టిప్. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలంటే పేషెంట్తో పాటు కిడ్నీ ఇచ్చే వ్యక్తి బ్లడ్ గ్రూప్ కూడా ఒకటే అయి ఉండాలి. ఇది నిన్న మొన్నటి దాకా వైద్య రంగంలో ఉన్న భావన. అయితే ఇకపై ఇద్దరి బ్లడ్ గ్రూప్ వేరైనా సరే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను సులువుగా చేసేయచ్చు. ఆధునిక వైద్యం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లోనూ వినూత్న చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. కిడ్నీ దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూపులు వేరైనా సరే ప్రత్యేక పద్ధతుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీ మార్పిడిని విజయవంతం చేయొచ్చని చెప్తున్నారు డాక్టర్లు. వేర్వేరు బ్లడ్ గ్రూపుల మధ్య కిడ్నీ మార్పిడి ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. ఇవి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి మలిన పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. నీటి సమతుల్యతను కాపాడటంతో పాటు రక్తపోటును నియంత్రిస్తాయి. ఇవి చెడిపోతే శరీరంలో రక్తశుద్ధి ప్రక్రియ దెబ్బతిని రక్తం కలుషితమవుతుంది. దాంతో ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సమయంలో వ్యాధి చివరి దశకు చేరాక కిడ్నీ మార్పిడి ఒక్కటే శాశ్వత పరిష్కారం. మన తెలుగు రాష్ట్రాల్లో సుమారు 40,000 మంది వరకు చివరి దశలో ఉన్న కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి చివరి దశకు చేరుకున్న తరువాత డయాలసిస్ విధానం వల్ల కొంతకాలం జీవితాన్ని పొడిగించవచ్చు. కానీ ఇది శాశ్వత పరిష్కారమైతే కాదు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సతో రోగి మళ్లీ కొత్త జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే కిడ్నీ మార్పిడికి ముందుకు వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంది. కొంతమంది కిడ్నీ దానం చేయటానికి ముందుకొచ్చినా దాతల బ్లడ్ గ్రూపు రోగి బ్లడ్ గ్రూపుకు సరిపోకపోవడంతో తిరస్కరించిన సందర్భాలు అనేకం. ఎప్పుడైతే మన కుటుంబ సభ్యులు రక్త సంబంధులు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకి కిడ్నీ ఇవ్వడానికి అర్హులుగా ఉండలేకపోతారో దానికి ప్రత్యామ్నాయంగా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా జీవన్దాన్ లాంటి అవయవదాన ప్రక్రియలు చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో జీవన్దాన్ ద్వారా అనేక మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 500కి పైగా దాతలు కిడ్నీలు డొనేట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దగా ఉండడము, మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా 25 నుంచి 30,000 మంది డయాలసిస్లో ఉంటున్నారు. వీరిలో కనీసం 15 నుంచి 18,000 మంది దాకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి అర్హులుగా ఉంటున్నారు. ఇంతమందికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది సాధ్యం కావటం లేదు. కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవ్వడానికి చాలా సంశయించడము, అనేక ఆరోగ్య కారణాల చేత వాళ్ళు ఇవ్వలేకపోవడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. వీటిలో ప్రధానమైనది ఏబిఓ కంపాటిబిలిటీ. మనందరికీ తెలుసు, మనందరం కూడా రక్తానికి సంబంధించినటువంటి బ్లడ్ గ్రూప్ ఆధారంగా మనం నిర్ణయించబడి ఉంటాం. మనకు తెలుసు ఓ బ్లడ్ గ్రూప్ ప్రపంచం మొత్తంగా కూడా ఓ బ్లడ్ గ్రూప్ అనేది చాలా సాధారణంగా ఉంటుంది. అలాగే ఏబిఓ ఏబి అనబడే ఈ 4 బ్లడ్ గ్రూప్స్లో రీసెస్ యాంటిజెన్ ఆధారంగా మనకి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చెప్తూ ఉంటాం. అంటే ఒక మనిషిని ఓ పాజిటివ్గా కానీ ఓ నెగిటివ్గా కానీ ఏ కానీ బి కానీ ఏబి కానీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చెప్తాం. అదృష్టవశాత్తు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఈ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ పెద్ద అట్టే ప్రాముఖ్యమైనది కాదు. కాబట్టి మనకి ఓ ఏబి అనేది ముఖ్యంగా మనం ప్రధానంగా అంచనా వేస్తూ ఉంటాం. ఓ వాళ్ళు ఎవరికైనా ఇవ్వడానికి అర్హంగా ఉంటారు. ఏ వాళ్ళు ఓ వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు, ఏ వారి దగ్గర తీసుకోవచ్చు. బి వారు ఓ వారి దగ్గర తీసుకోవచ్చు, బి వారి దగ్గర తీసుకోవచ్చు. ఏబి అనే బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వారు ఓ వారి దగ్గర, ఏ వారి దగ్గర, బి వారి దగ్గర ఈ 4 దగ్గర నుంచి కూడా తీసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. కాకపోతే ఏబి వారు ఎవరికి ఇవ్వడానికి వీలు కాదు. కాబట్టి వీళ్ళని యూనివర్సల్ రిసిపియంట్ అంటూ ఉంటారు. అందరికీ ఇవ్వదగ్గవారు కాబట్టి ఓ వారిని యూనివర్సల్ డోనర్ అంటూ ఉంటాం. అంటే వారు ఎవరికైనా ఇవ్వవచ్చు. ఇది ప్రధానంగా మనకు రక్తం మార్పిడికి, రక్తం తీసుకోవడానికి ఏ విధంగా ఉంటుందో అటువంటి ప్రాథమిక సూత్రాలనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా అవలంబించడం అనేది శాస్త్రీయంగా చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ రక్తానికి సంబంధించినటువంటి బ్లడ్ గ్రూప్కి సంబంధం లేకుండా అటువంటి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవనప్పటికీ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అన్నది కొన్ని సందర్భాలుగా జరుగుతోంది. ఇటువంటి ప్రక్రియలో మనం ప్రత్యేకంగా ట్రాన్స్ప్లాంటేషన్ కంటే ముందు నుండి కూడా కొన్ని ప్రత్యేక ప్రక్రియలు చేసి ప్లాస్మాఫెరెసిస్ కానీ, ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, అలాగే చాలా పెద్దదైనటువంటి కొన్ని మందులను కానీ ఇవ్వడం ద్వారా రోగి యొక్క శరీరాన్ని పూర్తిగా వాళ్ళు అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా రక్త యొక్క బ్లడ్ గ్రూప్కి ఏ విధంగానూ సంబంధం లేనటువంటి కిడ్నీ మన శరీరంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి మార్పుకు లోను కాకుండా కొన్ని సంవత్సరాలు శరీరం లోపల ఇమిడిపోయే విధంగా ఉంటుంది.
అయితే కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల కొన్ని సందర్భాల్లో అది గుర్తించబడి ఈ కిడ్నీ నాది కాదని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ రిజెక్షన్ అంత సులభమైనది కాదు. మామూలుగా ఉన్నటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కంటే కూడా ఇటువంటి ట్రాన్స్ప్లాంటేషన్లో కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద మొత్తం రిజెక్షన్ జరిగి ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా శాస్త్రీయంగా ఉన్నటువంటి కొన్ని పద్ధతులు అవలంబించడం ద్వారా అడపాదడప అక్కడక్కడ కొన్ని విజయవంతమైనటువంటి కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. కిడ్నీ మార్పిడి ఆపరేషన్లో బ్లడ్ గ్రూప్ సరిపోకపోవటం వల్ల వచ్చే ఇబ్బందిని ఏబీఓ ఇన్కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ద్వారా ఇప్పుడు అధిగమించవచ్చు. ఏ, బి, ఏబి, ఓ బ్లడ్ గ్రూపుల మధ్య అనుసంధానం చేసే విధంగా ఈ పద్ధతిని రూపొందించారు. బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ని విజయవంతంగా చేసి రోగికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. ఈ అత్యాధునిక వైద్య ప్రక్రియ ద్వారా దాత, స్వీకర్త ఈ ఇద్దరు వేర్వేరు బ్లడ్ గ్రూపులు కలిగి ఉన్న కిడ్నీ మార్పిడి చేయటం సాధ్యమే. ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్లాస్మా ఫెరసిస్ పద్ధతి ద్వారా వేర్వేరు బ్లడ్ గ్రూపుల్లోని యాంటీజెన్లను కలిసేలా చేస్తారు. దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూపులు కలవకపోయినప్పటికీ ఏబీఓ ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో కిడ్నీ మార్పిడి చేసుకున్న వారు కంపాటిబుల్ కిడ్నీ మార్పిడి మాదిరిగానే మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. శాస్త్రీయత ఎప్పుడు కూడా పరిడవెళ్తున్నటువంటి ఈ సమాజంలో నెమ్మదిగా అనేక మందులు, అనేక పద్ధతులు కొత్తగా వచ్చి ఇటువంటి ప్రక్రియ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి పేషెంట్స్, ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్స్ మనకి చాలా పెద్ద మొత్తంలో పెరుగుతున్నారు. తదనుగుణంగా ఇచ్చేవారు మనకి పెద్దగా ఉండటం లేదు. జీవనదాన ప్రక్రియ మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పెద్దగా పుంజుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇంకొక పద్ధతులు మనం వెతుకుతున్న సందర్భంలో మనకి స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, పెయిడ్ కిడ్నీ డొనేషన్ అనేది కూడా మనకు తెలుస్తోంది. ఇందులో ఒక కుటుంబంలో ఉదాహరణకి ఒక భార్యాభర్త కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైనటువంటి భర్తకి భార్య ఇద్దామని అనుకుంటోంది. కాకపోతే ఏమిటంటే వాళ్ళకి బ్లడ్ గ్రూప్స్ భిన్నంగా ఉండడం వల్ల తను ఇవ్వలేకపోతుంది. కాబట్టి ఇంకో కుటుంబంలో ఎవరికైతే ఇటువంటి సందర్భం ఏర్పడుతోందో అక్కడ కూడా భర్తకి కానీ భార్యకి కానీ కిడ్నీ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. కాకపోతే వారి కుటుంబంలో కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ సరిగ్గా లేనప్పుడు వారికి శాస్త్రీయంగా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చక్కగా ఉన్నటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి అటువంటి కుటుంబాల్లో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నట్టుగా కుండ మార్పిడి విధానంలో లాగా ఇక్కడ మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది చేస్తూ ఉన్నాం. దీన్ని స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటాం. మన భారతదేశంలో కొన్ని నగరాల్లో, కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే జరుగుతూ ఉంది. దీనికి శాస్త్రీయత చాలా గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఇది కూడా అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఇంకా తీసుకోలేదు, యాక్సెప్ట్ చేయబడలేదు. మన రాష్ట్రంలో కూడా దీన్ని పెద్ద మొత్తంలో ఇంకా మొదలుపెట్టిన సందర్భాలు లేవు. కాబట్టి ఇటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియలు కూడా మనం ఆదరించడం ద్వారా కిడ్నీ ఇచ్చే అవకాశం, కిడ్నీ పొందే అవకాశం చాలా మందికి ఉంటుంది. చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ డయాలసిస్లో చాలా సంవత్సరాలుగా నానా కష్టాలు పడుతూ ఉంటారు. నిజానికి డయాలసిస్ ప్రక్రియ చాలా కష్టమైనటువంటిది కాదు. అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి అనేకమైన పద్ధతుల ద్వారా, అంటే దానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడము, వారానికి 3 సార్లు ఆసుపత్రికి వెళ్ళి అక్కడే ఉంటూ రోజంతా కూడా అక్కడే గడిపి డయాలసిస్ చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళడము, వారితో పాటు ఒకరు ఉండడము, డయాలసిస్ చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళలో చాలామందికి ఇంకా శారీరకంగా, మానసికంగా దృఢత్వం ఏర్పడకపోవడం వల్ల కూడా డయాలసిస్ పట్ల ఉన్నటువంటి అనేక అపోలకి ఒకే ఒక పెద్ద పరిష్కారంలాగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కనపడుతోంది. అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంత సులభమైన ప్రక్రియ కాదు. కాబట్టి కిడ్నీ ఇచ్చేవారు ఒకరు కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి అనేక ప్రత్యామ్నాయ మంచి మార్గాలు వెతికే అవకాశంలో ఈ ఏబీఓ ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాగే స్వాప్ కిడ్నీ డొనేషన్ ఈ రెండు కూడా మనకి అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గాలుగా ప్రస్తుతానికి గోచరిస్తూ ఉన్నాయి. కిడ్నీ మార్పిడి అన్నది విజయవంతమైన ప్రాణాలను నిలిపే ప్రక్రియ. అయితే ఒకప్పుడు కిడ్నీ దాత, కిడ్నీ స్వీకర్తల బ్లడ్ గ్రూపులు కలవకపోవటం వల్ల కిడ్నీ మార్పిడికి అడ్డంకి ఏర్పడేది. అయితే ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న కొత్త పద్ధతుల వల్ల బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కూడా కిడ్నీ మార్పిడిని విజయవంతంగా చేయగలుగుతున్నారు. ఒక్కసారి షుగర్ జబ్బు బారిన పడ్డాక ఇక ఇష్టమైన స్వీట్లకు, తియ్యటి పండ్లకు దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. కంటికి కనిపించిన దాన్ని తినాలంటే వీలు కాదు. కాస్త వెనక ముందు ఆలోచించాల్సిందే. రక్తంలో చక్కెర శాతాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు 1,00,000 పథ్యాల్ని పాటించాల్సి వస్తూ ఉంటుంది. అసలు షుగర్ బాధితులు ఏం తినాలి, ఏం తినకూడదు, షుగర్ను అదుపులో ఉంచే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహాన్ని అయితే ఆధునిక వైద్యంలో చక్కటి మందులు అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత నేపథ్యంలో టీబీ ఇప్పుడు ఎంతమాత్రం ప్రమాదకర జబ్బు కాదు. 3 లేదా 6 నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే చాలు టీబీని ఇట్టే మట్టు పెట్టేయొచ్చు. అయితే
టీబీ అంటే ఇప్పటికీ మనలో చాలామందికి అది ఊపిరితిత్తుల్లో వచ్చే జబ్బుగానే భావన ఉంది. నిజానికి టీబీ అనేది మన ఒంట్లో ఏ అవయవంలోనైనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అబ్డామినల్ టీబీ అనేది ఇవాళ మనలో చాలామందిలో కనిపిస్తోంది. పొట్టలో టీబీ రావడానికి వెనుక కారణాలు, చికిత్స మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ అంటే ఉదరకోశంలో వచ్చే టీబీ అన్నమాట. ఏ వయసులో వాళ్ళకైనా ఈ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. కంటామినేటెడ్ ఫుడ్ లేదా ట్యూబర్క్లోసిస్లో ఉన్న పేషెంట్ తన కళ్ళని మింగటం వల్ల కానీ, కొంత హిమటోజినస్ స్ప్రెడ్ వల్ల కానీ, అంటే బ్లడ్ ద్వారా కానీ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ అన్నది అన్నవాహిక దగ్గర నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా ఎఫెక్ట్ చేయడం అన్నది జరగవచ్చు. అలాగే ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ ట్యూబర్క్లోసిస్ అన్నది ఏంటంటే లివరు, స్ప్లీను లేదా పేగుల చుట్టూ ఉన్న ఒమెంటమ్ అనే ఒక కొవ్వు పరకు కానీ, పెరిటోనియంకి కానీ, గర్భసంచికి కానీ, ట్యూబ్స్కి కానీ, ఓవరీస్కి కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కడుపులో నొప్పిలో రూపంలో కానీ, గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరం, జ్వరం రావటము, ఆకలి మందగించటం, బరువు తగ్గిపోవటం అన్నది ప్రధానమైన అంశాలు. అసైటిక్ ఫ్లూయిడ్ అంటే పొట్టలో ఉన్న నీరుని యాస్పిరేట్ చేసి కొంత టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుంది. అంటే లోపల ఉన్న కణాలు ఎటువంటి కణాలు ఉన్నాయి, ఏదైనా టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా ఉందా, లేదా ఏడిఏ లెవెల్స్ అనే దాన్ని బేస్ చేసుకొని ఈ ట్యూబర్క్లోసిస్ ఉందా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. లాప్రోస్కోపీ పద్ధతిలో కూడా పొట్ట లోపలికి పరీక్షించి ఎక్కడైతే ఈ ట్యూబర్కుల్స్ లేదా ఈ వాటర్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి చిన్న బయాప్సిస్ లాంటివి తీసుకొని ట్యూబర్క్లోసిస్ అనేది నిర్ధారణ చేయటం అనేది జరుగుతుంది. ఎండోస్కోపీకి అందుబాటులో లేని భాగంలో వచ్చినప్పుడు ఈ డయాగ్నోసిస్ కాంప్లెక్సిటీ అన్నది వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఎంపరికల్ ట్రీట్మెంట్, ఒక్కోసారి ఏంటంటే మన అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్ ద్వారా కానీ, పేషెంట్ యొక్క కంప్లైంట్స్ వల్ల కానీ, ఇంకొన్ని లక్షణాలని బేస్ చేసుకొని ఒక్కోసారి ఎంపరికల్ ట్యూబర్క్లోసిస్ అనేది స్టార్ట్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే ట్యూబర్క్లోసిస్ PCR అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా కొంత కన్ఫర్మేషన్కి రావడానికి ఆస్కారం ఉంది. ఒక్కొక్కసారి 6 నెలల నుంచి 9 నెలల వరకు ఈ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ అన్నది తీసుకుంటే క్యూర్ కావడానికి కంప్లీట్గా అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి ఈ ట్యూబర్క్లోసిస్ కన్స్ట్రక్టివ్ ట్యూబర్క్లోసిస్ అంటాం. పేగును కంప్లీట్గా ఎన్సర్కిల్ చేసేసి బ్లాక్ చేస్తుంటాయి, ఇంటెస్టైన్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తుంటాయి. ఒక్కొక్కసారి డ్రగ్స్కి రెస్పాండ్ అవుతుండవు. అటువంటివి కంప్లీట్ ఎక్సిషన్ చేయాల్సి ఉంటుంది. ఆ భాగం కంప్లీట్గా తొలగించి మళ్ళీ పేగును రీయూనియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. థైరాయిడ్ అనగానే మనకు హార్మోన్ సమస్యలే గుర్తుకొస్తాయి. నిజానికి థైరాయిడ్లో ఒక్కోసారి క్యాన్సర్ కణుతులు కూడా పురుడు పోసుకుంటూ ఉంటాయి. గొంతు కింది భాగంలో వాపులాగా ఉబ్బుగా కనిపిస్తున్నా, కొన్ని రోజులు గడుస్తున్నా బొంగురు గొంతు తగ్గనప్పుడు థైరాయిడ్ గ్రంథిలో ఏదో సమస్య ఉందని అనుమానించాలి. తొలి దశలోనే పసిగడితే థైరాయిడ్ క్యాన్సర్ను చాలా వరకు నయం చేసుకోవచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ గడ్డలన్నీ క్యాన్సర్లేనా? థైరాయిడ్ గడ్డలన్నీ క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. వేరే వ్యాధుల వల్ల వచ్చే గడ్డలే ఎక్కువ శాతం ఉంటాయి. సో థైరాయిడ్కి గడ్డ వచ్చినంత మాత్రాన ఏదో నాకు ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ ఉండే అవకాశం ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ఇవి 90 నుంచి 95% వరకు మామూలు గడ్డగా ఉండే అవకాశమే ఉంటుంది. ఒక 5% పేషెంట్స్లో క్యాన్సర్ వ్యాధి ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి గడ్డ ఉన్న తర్వాత దగ్గరున్న ఫిజిషియన్ డాక్టర్ గారు కానీ, సర్జన్ కానీ, ఎండోక్రైనాలజీ డాక్టర్ గారిని కానీ సంప్రదిస్తే వాళ్ళు పరీక్ష చేసి ఈ థైరాయిడ్ ప్రొఫైల్ అంటే థైరాయిడ్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్, థైరాయిడ్కి సంబంధించిన స్కాన్స్, నీడిల్ టెస్ట్లు ఇట్లాంటివి చేసి ఆ వ్యాధి ఏ విభాగానికి చెందింది అనేది నిర్ణయిస్తారు. థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? థైరాయిడ్ ఉత్పత్తి అయ్యే దాన్ని బట్టి పేషెంట్కి బరువు తగ్గడం కానీ బరువు పెరగడం కానీ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆపరేషన్ కాకుండా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఆపరేషన్ అనేది అవసరం లేదు. మెడికల్ ట్రీట్మెంట్ అనేది చాలా మందిలో ఉపయోగపడుతుంది. ఆపరేషన్ అవసరం పడిన పేషెంట్స్లో మాత్రం ఆ థైరాయిడ్ గ్రంథి వరకు తర్వాత మిగతా భాగమైన థైరాయిడ్ని తీసివేయడం అనేది జరుగుతుంది.
థైరాయిడ్ ఆపరేషన్ వల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా? ఈ ఆపరేషన్ అనేది చాలా చిన్న ఆపరేషను. దీనికి సంబంధించిన కాంప్లికేషన్స్ కానీ ఇవేమీ చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఏదో థైరాయిడ్ ఆపరేషన్, దీనివల్ల మాట మారే అవకాశం ఉంటుంది, గొంతు మారే అవకాశం ఉంటుంది, వేరే ఇబ్బందులు, మింగడం ఇబ్బంది ఉంటుంది, కాల్షియం లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అని భయపడాల్సిన అవసరం లేదు. వ్యాధి నిర్ధారణ తర్వాత తొందరగా చెప్పిన డాక్టర్ గారి ఉద్దేశం ప్రకారం ట్రీట్మెంట్ అనేది త్వరగా స్టార్ట్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. థైరాయిడ్ సర్జరీ తర్వాత ఇంకా ఏమైనా చికిత్స అవసరమా? క్యాన్సర్ అయి ఉంటే హాఫ్ థైరాయిడ్ అంటే అర్ధం థైరాయిడ్ తీసే కండిషన్స్ కూడా చాలా ఉన్నాయి. మొత్తం థైరాయిడ్ తీయాల్సిన అవసరం పడే అవకాశం కూడా ఉంది. బట్ హాఫ్ ఆఫ్ ది థైరాయిడ్, అర్ధం థైరాయిడ్ గ్లాండ్ తీసినా కూడా సరిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఈ ఆపరేషన్స్ అయిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వరకు, క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ వరకు రేడియో యాక్టివ్ ఐడిన్ ట్రీట్మెంట్ అనేది కొంతమందిలో అవసరం పడుతుంది. వారికి మాత్రము ఈ థైరాయిడ్ మెడిసిన్ అనేది ఆపరేషన్ అయిన తర్వాత స్టార్ట్ చేయము. థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేయకుండా ఆ రేడియో యాక్టివ్ ఐడిన్ స్కాన్, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ అనేది ఆపరేషన్ అయిన తర్వాత 4 వారాలకు చేసే అవకాశం ఉంటుంది. ఇదే ఆపరేషన్ ఓపెన్ పద్ధతిలోనే కాకుండా ఈ స్కార్లెస్ నెక్ సర్జరీ అంటారు, ట్రాన్స్ యాక్సిలరీ రోబోటిక్ సర్జరీ, రోబోటిక్స్ ద్వారా చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఈ ఆపరేషన్స్ చేసిన తర్వాత రేడియో యాక్టివ్ ఐడిన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్ రెగ్యులర్గా చెకప్స్కి వస్తూ ఉండాలి. వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది పేషెంట్స్ 20 సంవత్సరాలుగా చెకప్స్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వ్యాధి 20 సంవత్సరాల తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్కి సంబంధించిన క్యాన్సర్ వరకు మాత్రం ఇది ఒక మంచి వ్యాధి. దీనివల్ల ప్రాణహాని, ఎటువంటి ప్రాణహాని పేషెంట్కి ఉండదు. నాకు క్యాన్సర్ వచ్చింది అని దిగులు పడి డిప్రెషన్లోకి పోవాల్సిన అవసరం లేదు. ఈ థైరాయిడ్కి సంబంధించిన క్యాన్సర్స్ మాత్రము ఇవి మంచి వ్యాధుల కింద పరిగణించవలసి ఉంటుంది. వ్యాధి మళ్ళీ తిరగబడే అవకాశం కూడా చాలా తక్కువ. పేషెంట్ లైఫ్ స్పాన్ కూడా పెద్దగా ఏ మార్పు లేకుండా వాళ్ళ లైఫ్ స్పాన్, వాళ్ళు ఎంతకాలం అనేది బ్రతుకుతారో అది బ్రతకడం అనేది సజావుగా సాగిపోతుంది. థైరాయిడ్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా చూస్తున్నాం? తక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఎక్కువగా వ్యాధి రావడం అనేది ఈ మధ్య గమనించడం అనేది ఎక్కువైతుంది. పెళ్లిగాని అమ్మాయిలలో కూడా ఈ వ్యాధులు అనేటివి చాలామందిలో మేము గమనించుతున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే మ్యారేజ్ కాని అమ్మాయిలు కూడా థైరాయిడ్ స్వెల్లింగ్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారి దగ్గరికి వచ్చి పరీక్షలు చేయించుకొని ఒకవేళ ఆపరేషన్ అనే అవసరం అని అంటే మాత్రం త్వరగా ఆపరేషన్ చేయించుకుంటే మంచిది. థైరాయిడ్ క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపిస్తుందా? ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చారు మా దగ్గరికి. తను ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఎముకలకి స్ప్రెడ్ అయింది, లంగ్స్కి స్ప్రెడ్ అయింది. వారు అరౌండ్ 70 years ఏజ్డ్ పర్సన్ అనమాట. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి థైరాయిడ్ ఆపరేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు రేడియో యాక్టివ్ ఐడిన్ ట్రీట్మెంట్ మీద పెట్టాము. ఇప్పుడు ఆ పేషెంట్కి ఆ లంగ్స్కి ఉండే వ్యాధి మొత్తం కంప్లీట్గా తగ్గిపోయింది. ఆ ఎముకలకు ఉండే వ్యాధి కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయి కొన్ని ఛాతీ ఎముకల్లో వ్యాధి మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు ఆ పేషెంట్ 5-6 సంవత్సరాలు అయింది మా దగ్గరికి రాబట్టి. ఇంకా నార్మల్గా ఉన్నారు, నార్మల్గా తన పనులన్నీ చేసుకుంటున్నారు, యాక్టివ్గా ఉన్నారు. హై గ్రేడ్ క్యాన్సర్స్లో కూడా లంగ్స్లో నీరు చేరి వాళ్ళు కూడా ఒక 5 సంవత్సరాల నుంచి బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎముకలకు వచ్చే వ్యాధి కూడా కంప్లీట్గా తగ్గిపోయేసి వాళ్ళకి నార్మల్ లైఫ్ అనేది ఉంటుంది. సో ఈ థైరాయిడ్కి సంబంధించిన క్యాన్సర్ వ్యాధుల వరకు మాత్రం తీసుకుంటే సర్వైవల్కి ఏం పెద్ద ప్రాబ్లం రాదు. థైరాయిడ్లో వచ్చే గడ్డల విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? జనరల్గా పేషెంట్స్కి ఈ ముందు భాగంలో థైరాయిడ్కి వచ్చే గడ్డలు ఉండడం అనేది జరుగుతుంది. కానీ కొంతమంది పేషెంట్స్లో ఇక్కడ ముందు ఏం లేకుండా ఇక్కడ ఇటుపక్క భాగంలో గడ్డ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్నే అకల్ట్ థైరాయిడ్ కార్సినోమా అంటారు. ఈ అకల్ట్ థైరాయిడ్ కార్సినోమా అనేది ఇంకెక్కువ డేంజరస్ అనమాట. ఇది ఏంటంటే వ్యాధి బయటపడకుండా కింద లోపలే పెరిగే వ్యాధి అనమాట. సో దీనికి సంబంధించినంత వరకు త్వరగా దీన్ని కనుక్కొనేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. అంతేమని ఇక్కడ ఏం నాకు స్వెల్లింగ్ లేదు, పక్కన ఉంది కదా, ఇది థైరాయిడ్కి సంబంధించినది కాదని మనము దాన్ని డిలే చేయడం అనేది మంచిది కాదు. తొందరగా
సంప్రదించి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం అనేది చేస్తే వ్యాధిని అంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఉంటే లైఫ్ స్పాన్ కూడా వీళ్ళల్లో కూడా బాగుంటుంది. థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లు ఎలా ఉంటాయో తొలి దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా థైరాయిడ్ క్యాన్సర్ నుంచి ఎలా బయటపడొచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. పదే పదే పుల్లటి తేన్పులు వస్తున్నప్పుడు సొంఠి, సైంధవ లవణం, వాములను సమపాళ్లలో తీసుకుని వాటిని చూర్ణంగా చేయండి. ఈ చూర్ణాన్ని చెంచాడు మోతాదులో నిత్యం వేడి నీటితో కలిపి తీసుకుంటే పులితేన్పులు తగ్గుతాయి, అజీర్తి బాధలు తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్